గైస్ ప్రతి ఒక్క అబ్బాయి డ్రీమ్ బైక్ అంతా ఇక్కడే ఉంటుంది చూడు. డుకాటి, BMW చూడండి గైస్, BMW 10R మార్నింగే సూపర్ బైక్తోనే ఓపెనింగ్ అనుకోండి. చూడండి ఎన్ని సూపర్ బైక్స్. మీ గ్రూప్ రైడ్స్ అంటేనే అంతే గైస్, చెప్పిన టైంకి వాళ్ళు రారు. రైడ్ చేసింటే నేను ఇవాళకంతా అక్కడ రీచ్ అయిపోతా ఉంటే వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే ఎప్పుడు పోయేది, దొంగకోట్లు పట్టేది అలాగే ఉన్నావు నువ్వు. మనకి 3000లో లేని కంఫర్ట్ 300 రూపీస్లో వస్తుందంటే 300 రూపీసే తీసుకోవాలి గైస్. విలేజ్ రోడ్లో తోలేకంతా వేరే లెవెల్కి ఉంటుంది గైస్. చూడండి గైస్ ఫాగ్ ఎట్లుందో. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, దానిపైన ఒకటి ఇట్లాంటి వ్యూ ఉందో చూడండి. ఇది చింతామణిలో కనపడిస్తుంది. చూడండి ఫాగ్ చూడండి గైస్ ఎట్లుందో. పనిలేను అందరూ జాగాలో కలిస్తే అట్లుంటారు. మైక్ సిక్తాదో లేదో డౌట్ గా ఉంది. ఫుల్ మాట్లాడింది కంటెంట్ అంతా పోయింది గైస్. ట్రెక్కింగ్ అని చెప్తే హీల్స్ వేసుకొచ్చేసి చూడండి. ఇది రిటర్నా ఆ స్కూల్ మేట్స్ అనమాట. నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, శాఖయారా మరి ముగ్గురు ఎవరు ఫస్ట్ పర్సనల్ ఎలా పెడతాం. నా గురించి ఏదైనా ఒక చిన్న స్టోరీ మీకు గుర్తు. ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చేసి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర అడగచ్చా? ట్రెక్కింగ్ క్రేజీగా ఉంది వ్యూ. అది ఇది తెస్తే ఇదంతా పొల్యూట్ చేయకుండా క్లీనిక్ పెట్టేసుకుండా ఫైనల్లీ టాప్ అయితే వచ్చేసినాము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒక చిన్న మార్నింగ్ రైడ్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాము గైస్. ఈరోజు సండే అనమాట, సో అందుకే దానికోసమే ఈరోజు వీకెండ్ రైడ్ చేద్దామని వచ్చినాము. ఇక్కడ ప్రతి ఒక్కరు డ్రీమ్ బైక్ ఉంటుంది గైస్. చూడండి మార్నింగే ఒక 10R ఉంది. ఇటు సైడ్ పోయినామంటే BMW నుంచి అన్ని గైడ్ బైక్స్ ఉంది. చూడండి ఆడ BMW. సో ఇంకా మాట్లాడదాం. వెళ్దామా, పోదామా? ఆ బ్యాగ్ మొత్తం బాగా చేసి పోగనా. సో గైస్ ఇప్పుడైతే రైడ్కి ఎక్కడికి అంటే మనం కైలాసగిరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి చింతామణిలో ఉంది గైస్. సో వెళ్ళేసి ఒక ట్రెక్కింగ్ చేసుకుని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే వద్దాం ఇంటికి. సో వెళ్తా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమి అనేసి. పోయిందో ఇది గైస్. జయశ్రీకి అయితే హెల్మెట్ లేదు. సో జయశ్రీ అనేది అనేసి మనకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. రా ఫాలో చెయ్యి గైస్. ప్రతి ఒక్క అబ్బాయి డ్రీమ్ బైక్ అంతా ఇక్కడే ఉంటుంది చూడు. డుకాటి చూడు, BMW చూడండి గైస్, BMW 10R, హిమాలయ, అయ్యో డామినర్ అంతా బైక్స్ ఉంది ఇక్కడ చూడండి. మార్నింగే సూపర్ బైక్తోనే ఓపెనింగ్ అనుకోండి. చూడండి ఎన్ని సూపర్ బైక్స్. 10R అంతా లెక్కే లేదు గైస్. R1 Hayabusa చూడండి అక్కడ కనపడిస్తుంది. మనం ఎప్పుడు గైస్ తీసుకునేది. CBR కూడా ఉంది గైస్. క్రేజీ అనుకోండి ఈరోజు వ్లాగు. సో మార్నింగే సూపర్ బైక్స్తో స్టార్ట్ చేసినాము. మనము ప్రజెంట్ ఒస్కోటేలో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మనకి 60 కిలోమీటర్స్ వస్తుంది. మనమైతే చింతామణి దగ్గరికి వెళ్ళాలా. ఇది వచ్చేసి కైలాసగిరి కొండ అనేసి సూపర్గా ఉంటుంది గైస్. వెదర్ అంటాను సారీ, వ్యూ కానీ వేరే లెవెల్కి ఉంటుంది. మార్నింగ్ రైడ్ చాలా. ఇప్పుడు లాస్ట్ టైం మార్నింగ్ రైడ్ చేసిన నందిల్స్ది. ఎవరైనా నందిల్స్ వీడియో చూడలేదంటే వెళ్ళి చూసేసరండి. దెన్ ఇది వచ్చేసి మనం కైలాసగిరి కొండ అనేసి సూపర్గా ఉంటుంది గైస్. టాప్ వ్యూ అయితే వేరే లెవెల్కి ఉంటుంది. బ్రో మీకు ఎలా తెలుసు అని నన్ను అడిగితే మీరు లైక్ నాకు చింతామణిలో ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో వాళ్ళ ఊరికి వెళ్ళేప్పుడంతా మేము కంపల్సరీ ఆ కొండకి అయితే విజిట్ చేస్తాం. అప్పుడు అనమాట లైక్ 3 years అయిపోయింది నేను విజిట్ చేసి. అండ్ మన ఫస్ట్ ఛానల్లో చేసినాను, ఇప్పుడు ఈ కొత్త ఛానల్లో చేయలేదు. సో మీకు చూపించినట్టుగా ఉంటుంది, బాగుంటుంది అనేసి నేను చేస్తాను ఈ వీడియో. మేము సన్ రైజ్కి వెళ్దాం అనుకొని ప్లాన్ చేసినాను గైస్. నేనైతే ఇక్కడ చూస్తే సన్సెట్ అయిపోయేట్టుగా ఉంది, సన్ రైజ్ ఏమి అంతా అయిపోయేట్టుగా ఉంది ఇప్పుడే. సో ఏం చేద్దాం, ఈ గ్రూప్ రైడ్స్ అంటేనే అంతే గైస్. మనం చెప్పిన టైంకి వాళ్ళు రారు. నేను 5 o'clock నుంచి అందరికీ ఫోన్ చేస్తున్నాను, రెడీ అయినారా 5 minutes అని చేసి 6:30 ఇక్కడే చేసినారు. 7 o'clock ఇక్కడే చేసినారు. ఇంక సన్ రైజ్ ఏమే పోయే లోపల ఎండ భయంకరంగా కొట్టేట్టుగా ఉంది. సో సోలో రైడ్ చేసింటే నేను ఇవాళకంతా అక్కడ రీచ్ అయిపోతా ఉంటుంది. నేను 5 o'clock అంటే 5:30కి ఇచ్చినా కూడా 6:30కి అంతా ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. కొండ దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ గ్రూప్ రైడ్ కాబట్టి అందరినీ పిలిచి అంతా వెళ్ళే లోపల లేట్ అయిపోయిస్తుంది. మనం ఏమి చేసేకి అయ్యేయాలి. ఈ ఫ్రెండ్స్తో ఉండే తలకాయ నొప్పి ఒకటి. మనం మార్నింగ్ రైడ్ బాగానే చేస్తూ ఉన్నాము.
లాస్ట్ టైం నందిల్స్ అంతా చేసినాము, లాస్ట్ వీడియోనే నందిల్స్ వీడియో చేసినాము. అలాగే ఈరోజు చూసినానంటే మళ్ళీ మార్నింగ్ రైడ్. యాక్చువల్లీ మార్నింగ్ లేచేదానికి చాలా కష్టం గైస్. అలాంటూ నేను లేచి మార్నింగ్ 5 o'clock అందరికి లైన్గా ఫోన్ చేసుకొచ్చినాను. అయినా కూడా ఇద్దరు డ్రాప్ అవుట్ అయినారనమాట. లైక్ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి డ్రాప్ అయింది, దాని తర్వాత ఇంకో యోగేష్ అనమాట. లైక్ ఎన్ఎస్ బాయ్ మీకు తెలుసు కదా, ఎన్ఎస్ బాయ్ డ్రాప్ అవుట్ అయినాడు. డ్రాప్ అవుట్ రీజన్ ఏమంటే ఎన్ఎస్ బాయ్కి అక్కడ వర్క్ ఇంకా కాలేదు అనేసినాడు, నైట్ షిఫ్ట్ వెళ్ళినాడు అనమాట నిన్న. సో వర్క్ లేట్ అయిపోయేట్టుకుంది, ఇంకా నైట్ షిఫ్ట్ వేరే చేసినాడు, మార్నింగ్ ఎక్కడ రైడ్ చేస్తాడు అనేసి నేను పర్లే రెస్ట్ తీసుకొని చెప్పిన. వెళ్ళేసి ఒక ట్రక్కింగ్ చేసుకొనేసి వచ్చేసినాక ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినుకొని అయితే ఇంటికి వెళ్దాము. గైస్ ఆల్రెడీ లేట్ అవుతుంది, వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే ఎప్పుడు పోయేది చూడనా, ఇస్తాను చూడండి వాళ్ళకి. 60-80 మెయింటైన్స్ అయ్యి అయిపోయి దొంగకోట్లు పట్టే దానిలాగే ఉన్నావు నువ్వు. గైస్ చూడండి గైస్, హెచ్ క్రాస్ దాటిన తర్వాత వెదర్ చూడండి ఎట్లుందో. లైక్ నా దగ్గర 3000 రూపీస్ గ్లోవ్స్ కూడా ఉంది, అది వచ్చేసి లెదర్ గ్లోవ్స్ అనమాట. సో అది వచ్చి కంఫర్టబుల్, లైక్ బ్రేక్ పట్టేదానికి కానీ నాకు గోప్రో ఆఫ్ ఆన్ చేసేదానికి కూడా ఒక కంఫర్ట్లే. ఈ 300 రూపీస్ గ్లోవ్స్ ఏం కంఫర్ట్ ఉంది తెలుసా. చూడండి మనకి 3000లో లేని కంఫర్ట్ 300 రూపీస్లో వస్తుందంటే 300 రూపీసే తీసుకోవాలి గైస్. లైక్ నా దగ్గర 3000 రూపీస్ గ్లోవ్స్ కూడా ఉంది, అది వచ్చేసి లెదర్ గ్లోవ్స్ అనమాట. సో అది వచ్చి కంఫర్టబుల్, లైక్ బ్రేక్ పట్టేదానికి కానీ నాకు గోప్రో ఆఫ్ ఆన్ చేసేదానికి కూడా ఒక కంఫర్ట్లే. ఈ 300 రూపీస్ గ్లోవ్స్ ఏం కంఫర్ట్ ఉంది తెలుసా. చూడండి మనకి 3000లో లేని కంఫర్ట్ 300 రూపీస్లో వస్తుందంటే 300 రూపీసే తీసుకోవాలి గైస్. సో బ్రాండ్ కోసమో పేరు కోసం అంతా తీసుకోకండి. నాకు ఈ 300 రూపీస్ గ్లోవ్స్ ఇప్పుడు కంఫర్ట్గా ఉంది. నేను యాక్చువల్లీ తీసుకొని 2 times యూజ్ చేసిన, దాని తర్వాత యూజే చేయలేదు గైస్. ఏం 300 రూపీస్ గ్లోవ్స్ ఏం బాగుంటుంది అనుకొని మళ్ళీ 3000 తీసుకున్నా. ఆ 3000 రూపీస్ గ్లోవ్స్లో బాగుంది అంతా, అది కూడా బాగానే ఉంది. బట్ లెదర్ గ్లోవ్స్ కదా కొంచెం అది ఆఫ్ ఆన్ చేసేది బ్రేక్లు అంతా పట్టే కొంచెం కష్టమవుతుంది. సో దానివల్ల నేను ఇంక మీటైనా గ్లోవ్స్ యూస్ చేయాలనేసి 300 రూపీస్ గ్లోవ్స్ వేసుకున్నాను. ఇది వేరే లెవెల్ కంఫర్ట్ ఉంది. నాకు గోప్రో ఆఫ్ చేసుకునే దానికని ఆన్ చేసుకునే దానికని చాలా ఈజీగా ఉంది గైస్. ఇక్కడ నుంచి అయితే మనకి కైలాసగిరి రోడ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి గైస్ ఫాగ్ ఎట్లుందో. ఇంకొంచెం అర్లీగా వచ్చి ఉంటే మొత్తము వేరే లెవెల్కి ఉంటా ఉండే, మనం పైకి పోయే లోపల ఇంకా ఫాగ్ ఎక్కువ ఉంటా ఉండే. మోస్ట్లీ ఈరోజు వీకెండ్ కదా, బైక్స్ కూడా చాలా రావచ్చు అనుకుంటున్నాను గైస్. చూడండి విలేజ్ రోడ్లో తోలేకంతా వేరే లెవెల్కి ఉంటుంది గైస్, కానీ జాగ్రత్తగా తోలాలి. ఆఫ్ రోడింగ్ ఫుల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఫుల్ మట్టి రోడ్డే ఉండే, ఇప్పుడు తార్ రోడ్ అంతా వేసిండారు. విలేజ్ వైబ్సే వేరే. ఆల్రెడీ బైక్స్ వెళ్తానే ఉంది, నాకు తెలిసి చాలానే బైక్స్ వచ్చినట్టుగా ఉంది గైస్. ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది గైస్, సో రిసార్ట్ స్టే కూడా చేయొచ్చు అనుకుంటాను. చూడండి ఆల్రెడీ ఓ గ్యాంగే పోతా ఉంది అక్కడ ముందర. ఎవర్రా మీరంతా అనేసి చూస్తున్నారా. ఫుల్ వీకెండ్ రైడ్స్ వస్తే ఎట్లే అయ్యేది క్రేజీగా. బాగుంది కదా యాక్చువల్లీ. ఇట్లా గ్రూప్ పెద్దగా చేయాలి గైస్, ఒక 20 మంది పోతే రైడ్కి అది సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచే ఇట్లుందంటే ఇంకా పైకి పోయే లోపల ఇంకా బాగుంటుంది గైస్. అయ్యో సో నేను రీల్స్ అంతా చూసిన్నాను, ఇక్కడ నుంచి వీడియోస్ అంతా తీస్తా అంటారు. చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, మళ్ళీ ఆడ సెంటర్లో ఒక టెంపుల్, మళ్ళీ టాప్లో ఒక టెంపుల్ ఆడ కనపడిస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, దానిపైన ఒకటి లైక్ 3 టెంపుల్ ఉంది. పదరా ఫస్ట్ పైకి పోయి వచ్చేస్తాం పదనా, పద లెట్స్ గో. ఆఫ్ రోడింగ్ అంటే ఇట్లే ఉంటుంది. చూడండి ఎట్లుందో, ఇలాంటి వ్యూ ఉందో చూడండి, క్రేజీ అనుకోండి. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను, చూడండి ఎట్లుంటుందో. చూడండి గైస్ వ్యూ ఎట్లుందో, క్రేజీ అంటే క్రేజీ అనుకోండి. చూడండి ఫాగ్ చూడండి గైస్ ఎట్లుందో. ఇక్కడ నుంచి ఫుల్ ట్రెక్కింగ్ అనమాట. ఇది వచ్చే సెకండ్ గుడి, ఇంకో గుడి ఉంది కదా పైన, దానికైతే వెళ్ళాలా. ఇక్కడ నుంచి అయితే మన ఫుల్ ట్రెక్కింగే ఉంటుంది. చూడండి ఎన్ని బైక్స్ వచ్చిందో,
బైక్స్ కార్స్ ఇంకా కిందంతా ఉందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ పైకి ఎక్కుదాం. బాగుంది కదా యాక్చువల్లీ. వీడు మన అందరూ ఒక జాగాలో కలిస్తే పనిలేని అందరూ జాగాలో కలిస్తే అట్లుంటారు. చూడండి ఈరోజు వీకెండ్ రా, ఏం రా చేస్తున్నారు, ఫుల్ జాలీ చేస్తున్నారు రే. గైస్ మైక్ పడిపోయింది గైస్. ఇప్పుడు ఆ మైక్ సిక్తుందో లేదో కూడా డౌట్గా ఉంది. జాలీ జాలి రెడ్డి ఎక్కండి రా చూడండి గైస్. ఇంకా టాప్ వ్యూ పోలే. ట్రెక్కింగ్ షూ పోయించింది అది. ఆ మైక్ సిక్తుందో లేదో డౌట్గా ఉంది. ఫుల్ మాట్లాడింది కంటెంట్ అంతా పోయింది గైస్. ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది. మేడమ్ ట్రెక్కింగ్ అని చెప్తే హీల్స్ వేసుకొచ్చేసి చూడండి. చెప్పిండా నేను చెప్తే లేదని చెప్తాను. ట్రెక్కింగ్లో హీల్స్ చూడండి. రిటర్నా రారా రోజు పైకి పడేసి అయిపోతుంది. సో గైస్ వీళ్ళిద్దరు వచ్చేసి నా స్కూల్ మేట్స్ అనమాట. ఇదే నా ఛానల్లో ఫస్ట్ టైం కనపడిస్తున్నారు. ఇంకొక అమ్మాయి రావాల్సి ఉండే, ఆ అమ్మాయి మిస్ అయింది గైస్. సో ఆ అమ్మాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మాయి రాలేదు. మేము ముగ్గురు వచ్చిండాం అనమాట. మచ్చా నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, శాఖయారా. సరే నీ పేరు చెప్పు మచ్చా. అట్లే నీ పేరే మర్చిపోతావు నువ్వే. సో వీని పేరు వచ్చేసి గురు మనోజ్ అనమాట. మేము నీ పేరు ఆర్ట్స్ చూసి చెప్పు. నా జయశ్రీ అంట. సరే ఆగి ఉండమ్మా. సో మేము 12th వరకు జట్లోనే చదివినాము. డిగ్రీకి వచ్చేసి వేరే వేరే కాలేజ్కి పోయినాము. అప్పుడప్పుడు కలుస్తాం, లైక్ 3 months 6 months ఒకసారి కలుస్తాం అనమాట. సో జయశ్రీతో ఒక స్టోరీ ఉంది, గుడ్ డేతో ఒక స్టోరీ ఉంది. సో ఫస్ట్ ఎవరు చెప్తుంది మచ్చా? నీ చెప్తున్నా జయశ్రీ చెప్తున్నా? నేను చెప్తాను. సరే మన ముగ్గురు ఎవరు ఫస్ట్? ఏ పర్సనల్ ఎలా పోకూడదు, పర్సనల్ నో పర్సనల్ అంటే పోకూడదు. సరే ఫస్ట్ ఎవరు చెప్తారు చెప్పండి. నేను చెప్తాను చూడే. సో ఈ అమ్మాయి వచ్చేసి 95 98 తీస్తుంది అనమాట. నేను 35, నువ్వురా 45. మా ఫ్రెండ్ ఈ అమ్మాయి చూడండి చదివేది మట్టు ఇంకేమీ బుర్రే లేదనుకోండి. సో ఏం తెలుసా గైస్, స్కూల్ టైం మా వాడు ఫామ్కి వచ్చా. ఏం తెలుసా, లైక్ ఇప్పుడు స్కూల్ టైంలో అంతా ఏం తెలుసా, ఏమన్నా ఈ అమ్మాయి క్లాస్ ఇన్ఛార్జ్ ఏమంటారా, క్లాస్ మానిటర్ సిఆర్ అనమాట. ఏమన్నా మాట్లాడుతుంటే బోర్డు మీద నేమ్స్ వస్తుంది. చాక్లెట్ ఇస్తాను రాయదంటే రబ్ చేస్తుంది గైస్ అట్లా. లేదంటే నోట్స్ అంతా రాయిచ్చింది నాకు, చాక్లెట్ ఇస్తానంటే రాయిచ్చేడిస్తాండే. అప్పుడు లైక్ 12th లో కూడా పిలుస్తాను అనమాట. రాయండి అంటే బంక్ చేసుకొని అంతా కాలేజ్ నుంచి బంక్ చేసుకొని వెళ్తా ఉంటుంది. బట్ అప్పుడు ఎప్పుడు పిలిచినా రానే రాదు. ఇప్పుడు నాకు తెలియదు లొకేషన్స్, ఎక్కడైనా పోలంటే దానికి ఫోన్ చేసి అడుగుతాను. వీడికి పోవాలి ఎన్నిసార్లు అడిగినా తెలుసా, ఎన్నోసార్లు అడిగినాను. చాలా నాకేనా ఎక్కువ తిరుగుతుంది గైస్. ఇప్పుడు వీంది గుడ్ డే అయితే ఇంకొక స్టోరీ, గుడ్ డే స్టోరీ ఇప్పుడు ఖరాబు గైస్. గుడ్ డే స్టోరీ ఏం తెలుసా, లైక్ మేము ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే అందరూ తింటాము. వీడేం చేస్తాడు తెలుసా, అందరూ తినేసినాక రెండు సపరేట్గా మిగిలిపెట్టి డస్ట్బిన్ తెరిపోయి వేసేకపోతాడు. డోర్ అట్లా తీసేసి డస్ట్బిన్కి వేసి వెళ్ళిపోయి తినేడిస్తాడు. ఒక ఇతను నేను వేసి పోయి కొట్టింటే సార్ నన్సు వేసి కుక్కని కొన్నాడు, కొట్టినాడు గైస్. అంతా వీనింగ్ అయింది. సో నా గురించి ఏదైనా ఒక చిన్న స్టోరీ మీకు గుర్తుండేది స్కూల్ టైమ్స్లో? ఏదిలే అంత గురించి తెలుగు వస్తుంది కదా చెప్పు. కొంచెం వస్తుంది చాలా గైస్. కంజూస్ ట్యూషన్ అంతా చెప్పిస్తుంది. 100 రూపాయలు ఏంటి వేసేయలేదు చూడన్నా. కొట్టాలా ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చేసి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర అడగచ్చా? గోల్డ్ చైన్ వేసుకోండి. నాది డబ్బులు గోల్డ్ చైన్ డూప్లికేట్ గైస్, డూప్లికేట్. సరే ఇంకా టాప్ వ్యూ పోదాము, ఇంకా లేట్ అయిపోతుంది. ఆడే ఇలా కమ్మి ఆడ గైస్. అదే ఇదే లాస్ట్. ఆడ గుడి కనపడుతుంది కదా, అదే లాస్ట్. సో గైస్ ఫైనల్లీ టాప్కి అయితే వచ్చేసినాము. ఎట్లా ఉంది ట్రెక్కింగ్? క్రేజీగా ఉంది వ్యూ మాత్రము, వెరీ వెరీ నైస్. ఏమి బట్
ఎవరైనా పీపుల్స్ ఫుడ్ గిన అది ఇది తెస్తే ఇదంతా పొల్యూట్ చేయకుండా క్లీనిక్ పెట్టేసుకుండా బాగా ఎంజాయ్ చేయండి. నువ్వు ఎంజాయ్ చేస్తా బాగుంది, క్రేజీగా ఎంజాయ్ చేసిన. ఇదైతే అబద్ధం కట్ క్రేజీగా ఎంజాయ్ చేసి ఇదే కట్ చేసేయాలి ఇది. సో వీడు వచ్చేసి మన ఛానల్లో ఈ ఛానల్లో ఫస్ట్ టైం కనపడిస్తున్నావు కదా. నో ఇంట్రడక్షన్ ఫర్ మీ. వాడు ఉన్నాడు కదా, వాడు పెద్ద రైడర్ ఎల్బోడు ఫుల్ ఎప్రిల్ అబ్బాయి వాడు అందరికీ తెలుసు. అదేరా సరే ఎల్బోడే, నువ్వు ప్రో రైడర్, అదే నీకేం ఇంట్రొడక్షన్ వద్దు, వాడు కనపడిస్తాను ఉంటాడు. అరే గైస్ ఫైనల్లీ టాప్కి వచ్చేసినాము. ఇదే ఆంజనేయ గుడి అనమాట. వాడు చూడు ఆ నుంచే బ్యాక్గ్రౌండ్ సౌండ్. సో ఫైనల్లీ టాప్కి అయితే వచ్చేసినాము. ఏం ఇటుకలు అంతా ఇటుకలు కట్టిండారు. ఫుల్ అపార్ట్మెంట్ లో వీళ్ళంతా కట్టేది. ఇటుకలు కడితే ఇంటికాడ పోయి అపార్ట్మెంట్లు కడతారా? ఇంకేమి గుర్తులేవు. సో చూడండి గైస్ ఇది ఒక గుడి. చూడండి గైస్, చెప్పరా చూడండి గైస్ ప్లీజ్ వద్దురా, చూడండి రా, చూడొద్దు.